ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు సగ్గుబియ్యంతో తయారు చేసే మిల్క్ షేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ సమ్మర్లో ఇది మన ఒంటికి చలవ చేయడమే కాకుండా ఇది చాలా రిఫ్రెషింగ్ గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా మన ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రింక్ ని తయారు చేయడానికి ఒక ప్యాన్ లో 4 గ్లాసుల వాటర్ ని తీసుకున్నాను. వాటిని బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. సగ్గుబియ్యం మీకు ఇంకా త్వరగా ఉడకాలంటే వీటిని మీరు 10 నిమిషాలు నానబెట్టుకోండి. సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇక్కడ ఇవి ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా అయ్యాయో చూడండి. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి వీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన చల్లని నీళ్లు వేసుకోవాలి. దానివల్ల ఇంకా సగ్గుబియ్యం ఉడికే ప్రాసెస్ ఆగిపోతుంది. ఇందులో ఉన్న నీళ్లు మొత్తం కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత జెల్లీని తయారు చేయడానికి నేనొక బౌల్లో 1 గ్లాస్ వాటర్ ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో జెల్లీ పౌడర్ వేయాలి. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ జెల్లీని యూజ్ చేస్తున్నాను. గ్యాస్ ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి జెల్లీ యొక్క పార్టికల్స్ అన్ని నీటిలో కరిగిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, జెల్లీ మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుండి దించి ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి. దానివల్ల జెల్లీ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బౌల్ ని 20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ లో నుండి బయటికి తీసిన తర్వాత అది ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. జెల్లీని ఏ విధంగా తయారు చేయాలి అనేది దాని ప్యాకెట్ పైన మొత్తం రాసుంటుంది. స్పెషల్ గా వాటర్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మీ జెల్లీ చాలా స్మూత్ గా రెడీ అవుతుంది. ఈ జెల్లీ రెడీ అయ్యింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లాస్ట్ స్టెప్ లో నేను ఒక బౌల్ ని తీసుకున్నాను. అందులో 1 లీటర్ కాచి చల్లార్చిన పాలను పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకుంటున్నాను. అలాగే 5 టేబుల్ స్పూన్ల రూఅబ్జాని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దానివల్ల పంచదార మొత్తం ఇందులో కరిగిపోతుంది. దీన్ని నేను బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం వడకట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. దానివల్ల ఇవి బాగా చల్లగా అవుతాయి. అలాగే పాలు కూడా కాస్త చిక్కబడతాయి. 1 గంట తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ నుండి బయటికి తీశాను. ఇందులో వేసిన సగ్గుబియ్యం కూడా కాస్త ఉబ్బి లావుగా అయ్యాయి. అలాగే పాలు కూడా చిక్కబడ్డాయి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న జెల్లీని ఇందులో వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి వేసుకోండి. అంతే, మన అద్భుతమైన సగ్గుబియ్యం డ్రింక్ రెడీ అయినట్లే. ఇది చాలా బాగుంటుంది. ఇందులో జెల్లీ ఉంది, సగ్గుబియ్యం ఉంది, అలాగే ఇది చాలా చల్లచల్లగా కూడా ఉంది. ఇప్పుడు సమ్మర్లో అయితే ఇది ఇంకా బాగుంటుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఈ డ్రింక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే బాదం పాలను చూపిస్తాను. ఇది చాలా చల్లచల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఈ బాదం పాలు స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా హెల్దీ, ఇంకా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని తయారు చేయడానికి ఇక్కడ నేను 1 కప్పు పంచదారని తీసుకున్నాను. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది మీకు ఏ షాప్లోనైనా ఈజీగా దొరుకుతుంది. ఇందులో చాలా ఎక్కువ ఫ్లేవర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నేను వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను.
ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచీలను వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొన్ని బాదం పప్పులను, జీడిపప్పులను వేసుకుంటున్నాను. జీడిపప్పు వేయడం వల్ల డ్రింక్ చాలా చిక్కబడుతుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఈ డ్రింక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల పిస్తా పప్పును వేస్తున్నాను. ఇది ఇలాంటి డ్రింక్ కాదు, చాలా హెల్దీ డ్రింక్. పూర్తిగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు వీటినన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా చాలా బాగా గ్రైండ్ అయ్యాయి. 2 నిమిషాల కంటే కూడా తక్కువ టైంలో మీరు ఈ ప్రీమిక్స్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ ప్రీమిక్స్ని తయారు చేసుకుంటే దీన్ని చాలా రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీరు 2 వస్తువులను వేసుకోవాలి. ఇందులో ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనం ఈ ప్రీమిక్స్లో కూడా డ్రై ఫ్రూట్స్ని వేసాము, కానీ అవన్నీ కూడా పౌడర్గా మారిపోయాయి. అందువల్ల మనం ఈ జ్యూస్ని తాగుతున్నప్పుడు అవి మన పంటికి తగలవు. స్పెషల్గా నాకైతే ఈ బాదం మిల్క్లో డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఇష్టమైతే ఈ విధంగా ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకోండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల పాలకి కలర్ బాగా వస్తుంది. ఇందులో మీరు వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఈ పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ఈ ప్రీమిక్స్తో బాదం పాలను చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలంటే మీరు ఇలాంటి ఒక గ్లాస్ బౌల్ని కానీ జార్ని కానీ తీసుకోండి. అందులో ఈ ప్రీమిక్స్ని వేసుకొని గట్టిగా మూత పెడితే సరిపోతుంది. దీన్ని ఏ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నానో సమ్మర్ మొత్తం యూజ్ చేయడానికి మీరు ఈ ప్రీమిక్స్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. 3-4 నెలల వరకు మీరు ఈ ప్రీమిక్స్ని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు. బయట ఉంచినప్పటికీ 3-4 నెలల వరకు ఇది పాడవకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో బాదం పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక బౌల్ని తీసుకున్నాను. ఇందులో మనం ఎన్ని గ్లాసుల బాదం పాలను తయారు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని స్పూన్ల ప్రీమిక్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బాదం పాలను తయారు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 4 స్పూన్ల నిండా ప్రీమిక్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. మార్కెట్లో ఏవైతే బాదం పాలు దొరుకుతాయో ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది. మీరు దీన్ని ఇంట్లో తయారు చేశారనే ఫీలింగ్ అస్సలు రాదు. నీళ్లు పోసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పాలల్లో కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఎలాంటి పాలైనా తీసుకోవచ్చు, అంటే ప్యాకెట్ పాలైనా లేదా డైరీ పాలైనా తీసుకోవచ్చు. నేను ముందుగా పాలను వేడి చేసుకున్నాను. పాలను బాగా మరిగించుకోవాలి. ఈ పాలను చిక్కబడేదాకా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పాలను వేడి చేసుకోవాలి అంతే. పాలు వేడెక్కిన తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ప్రీమిక్స్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి దీన్ని స్పూన్తో కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ప్రీమిక్స్లో మనం బాదం, కాజు, పిస్తా లాంటివి వేసి పౌడర్ చేసాం కాబట్టి ఈ పాలు త్వరగా చిక్కబడతాయి. అలాగే మనం ఇందులో కుంకుమ పువ్వు వేసాం కాబట్టి పాలు కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ పాలు చల్లారతాయో అప్పుడు బాగా చిక్కబడతాయి. 5 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. దీని కన్సిస్టెన్సీ మనం షాప్లో నుండి తీసుకొచ్చే బాదం పాల్లాగే ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకున్నాను. చల్లారిన తర్వాత పైన మేగడ వచ్చింది. అది చాలా మందంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గుల్కంద్ వేసుకోండి. మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. గుల్కంద్ టేస్ట్ ఇందులో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది సర్వ్ చేయడానికి రెడీ అయ్యింది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా లేకపోతే మీరు బయట నుండి అలసిపోయి వచ్చినా అప్పుడు మీరు దీన్ని తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. నేను మీకు ఏదైతే ప్రీమిక్స్ చెప్పానో దాన్ని తయారు చేసి పెట్టుకుంటే ఈ బాదం పాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాయంత్రం ఆఫీస్ నుండి అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఈ చల్లచల్లని బాదం పాలను తాగితే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. దీన్ని ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. ఇది 5 నిమిషాల్లో తయారయ్యే మన అద్భుతమైన రెసిపీ. ఇప్పుడు సమ్మర్లో అయితే ఇది ఇంకా బాగుంటుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, సమ్మర్లో మీరు ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఉండాలంటే ఈ కూల్ సమ్మర్ డ్రింక్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఇవి మీకు బాగా నచ్చుతాయి.
ఈరోజు ఈ వీడియోలో మనం 6 రకాల సమ్మర్ కూల్ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ వర్జిన్ మొజోటో. ఫ్రెండ్స్, దీన్ని తయారు చేయడం కోసం మొట్టమొదట ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేయాలి. తర్వాత ఇందులో కాస్త వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం పంచదారని కరిగించుకోవాలి, అంటే షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పంచదార పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొజిటో తయారు చేసే ప్రాసెస్ని చూద్దాం. మీరు ఒక సర్వింగ్ గ్లాస్లో డైరెక్ట్గా పుదీనా ఆకులు వేయండి. నేను ఈ ఆకులను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా క్రాష్ చేసుకోవాలి. ఈ రెండింటిని క్రాష్ చేయడం వల్ల నిమ్మకాయ జ్యూస్ రిలీజ్ అవుతుంది. పుదీనా ఆకుల నుండి పుదీనా రసం కూడా బయటకు వస్తుంది. నేను వీటిని ఎలా క్రాష్ చేస్తున్నానో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇందులో మనం పంచదార పొడి లేదా ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఆ షుగర్ సిరప్ని వేసుకోవాలి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల షుగర్ సిరప్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కావాలంటే మీరు ఐస్ని క్రాష్ చేసుకుని వేసుకోవచ్చు. దీని తర్వాత ఇందులో మనం ప్లెయిన్ సోడాని వేసుకోవాలి. ఈ వర్జిన్ మొజోటో మీకు రెస్టారెంట్లో 100 నుండి 150కు దొరుకుతుంది. అదే ఇంట్లో అయితే మీరు దీన్ని 10 నుండి 15 రూపాయల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో తయారైన వర్జిన్ మొజిటో డ్రింక్ రెడీ అయ్యింది. దీన్ని మీరు కూల్గా సర్వ్ చేయండి. వాటర్ మిలన్ జ్యూస్ని తయారు చేసుకోవడానికి మనం ఒక గ్రైండింగ్ జార్లో కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వాటర్ మిలన్ ముక్కలను వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో నేను కొన్ని పుదీనా ఆకులను వేస్తున్నాను. ఇవి కంపల్సరీ అని ఏమీ లేదు, కాకపోతే పుదీనా ఆకులను వేసుకుంటే ఆ జ్యూస్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. తర్వాత ఇందులో మనం పంచదారని వేసుకుందాం. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అలాగే కొద్దిగా రాక్ సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని వేసి జార్ని క్లోజ్ చేసి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ వేసుకోకూడదు. దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని స్టైనర్తో స్టెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ జ్యూస్ని స్టెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేయడానికి ఒక సర్వింగ్ గ్లాస్ని తీసుకొని అందులో మొదట ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. దీని తర్వాత ఇందులో కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. సమ్మర్లో వాటర్ మిలన్ ప్రతి చోట దొరుకుతుంది, చీప్గా కూడా దొరుకుతుంది. కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ని చేసుకొని తాగండి. కూల్గా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయ్యింది. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. జీరా సోడా తయారు చేయడానికి ఒక సర్వింగ్ గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. తర్వాత ఇందులో జల్జీరా పౌడర్ వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ జల్జీరా పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ జల్జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా రాక్ సాల్ట్ని వేసుకుందాం. లాస్ట్లో మీరు ఇందులో చల్లని స్ప్రైట్ వేసుకోవాలి. స్ప్రైట్ ప్లేస్లో 7up కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు రిఫ్రెషింగ్గా తాగాలని అనిపిస్తే అప్పుడు మీరు ఈ జీరా సోడాని తయారు చేసుకోవచ్చు. ఇది మీకు మరియు మీ గెస్ట్లకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత దీనిపైన పుదీనా ఆకును వేసి కూల్గా సర్వ్ చేయండి. ఆమ్ పన్నా తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక మామిడికాయను పొట్టును తీసేసి తీసుకున్నాను. సమ్మర్లో ఈ ఆమ్ పన్నా మన బాడీకి చాలా మంచిది. ఇప్పుడు మనం మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర పచ్చి మామిడికాయలు ఉంటే మీరు వాటిపై తొక్కను తీసేసి వాటిని కుక్కర్లో బాగా ఉడికించండి. తర్వాత వాటి గుజ్జును తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఈ ఆమ్ పన్నా జ్యూస్ డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అలాగే ఎండదెబ్బ నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పుదీనా ఆకులను వేసుకుందాం. అలాగే ఇందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకుందాం. ఇక్కడ మీరు పంచదార బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కాస్త ఉప్పును వేసి జార్ మూత పెట్టి వాటర్ పోయకుండా బ్లెండ్ చేసుకోవాలి. మీరు దీన్ని హెల్దీగా తయారు చేసుకోవాలనుకుంటే పంచదారకు బదులుగా బెల్లాన్ని యూజ్ చేయండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి ఒక సర్వింగ్ గ్లాసును తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ను వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ని వేయండి. తర్వాత మనం ఏదైతే మామిడికాయ పేస్ట్ని తయారు చేసుకున్నామో
దాన్ని మొత్తంగా వేసుకోవద్దు. దీన్ని 3 టేబుల్ స్పూన్లు సర్వింగ్ గ్లాస్లో వేసుకోండి. తర్వాత ఇందులో కూల్ వాటర్ని యాడ్ చేసి సర్వ్ చేయండి. మిగిలిన పేస్ట్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచి 3-4 రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూల్ వాటర్ని వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మన రిఫ్రెషింగ్ హెల్దీ ఆమ్ పన్నా రెడీ అయ్యింది. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర పొడిని పైన చల్లుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక పుదీనా ఆకును వేయండి. దీంతో ఆమ్ పన్నా రెడీ అయినట్లే. దీన్ని కూల్గా సర్వ్ చేయండి. షికాంజీని తయారు చేసుకోవడానికి మొట్టమొదట ఒక గ్రైండర్ జార్లో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. దాని తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అలాగే ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా రాక్ సాల్ట్ని వేయండి. తర్వాత ఇందులో కూల్ వాటర్ని పోయండి. అంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. జార్ మూత పెట్టి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. షికాంజీ తయారు చేయడం చాలా ఈజీ. దీనికోసం బయట నుండి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి ముందు మనం సర్వింగ్ గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. దీన్ని మీరు కాస్త డిజైనర్గా ప్రజెంట్ చేయాలనుకుంటే ఇందులో నిమ్మకాయ ముక్కలను వేసుకోండి. అలాగే 3 పుదీనా ఆకులను కట్ చేసి వేసుకోండి. దీనిపైన మనం బ్లెండ్ చేసుకున్న షికాంజీని వేసుకోవాలి. మన కూల్ రిఫ్రెషింగ్ సమ్మర్ జ్యూస్ రెడీ అయ్యింది. చివరిగా దీనిపైన కొద్దిగా జీలకర్ర పొడిని చల్లుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ ముక్కతో దీన్ని డెకరేట్ చేసుకుందాం. దానివల్ల ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో మీరు ఈ షికాంజీని తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మసాలా థమ్సప్ని తయారు చేసుకోవడానికి ఒక సర్వింగ్ గ్లాస్లో మొదట ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రాక్ సాల్ట్, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేయాలని కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు ఇందులో మనం థమ్సప్ని వేసుకుందాం. సమ్మర్ సీజన్లో మసాలా థమ్సప్ని, మసాలా సోడాని బయట చాలా కాస్ట్లీగా అమ్ముతారు. అందువల్ల మీరు వీటిని ఇంట్లోనే మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు. మన మసాలా థమ్సప్ రెడీ అయ్యింది. దీన్ని మీరు కూల్గా సర్వ్ చేయండి. ఇవి మన 6 రకాల కూల్ మరియు రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్స్. ఇవి రెడీ అయ్యాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇందులో కొన్ని హెల్దీ అయితే మరికొన్ని రిఫ్రెషింగ్ గా, ఇంకొన్ని పిల్లలకు ఫేవరెట్. ఇందులో మీకు ఏ డ్రింక్ నచ్చిందో దాన్ని సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం సమ్మర్కి చల్లచల్లని టేస్టీగా ఉండే సమ్మర్ డ్రింక్ని తీసుకొచ్చాను. దీన్ని తయారు చేయడానికి నేను ఒక స్పెషల్ ఫ్లేవర్ని రెడీ చేశాను. దీని టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఎండ నుండి మీరు రిఫ్రెషింగ్గా ఉండడానికి ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ అద్భుతమైన డ్రింక్ని తయారు చేయడానికి ముందుగా మనం ఒక ప్యాన్ని తీసుకోవాలి. అందులో 1 లీటర్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ వాటర్ని తీసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో తీపి కోసం పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు పంచదారని తీసుకున్నాను. ఇందులో మనం పంచదారని తక్కువగానే వేసుకోవాలి. దీనికి మరింత తీయదనం కోసం మరో స్పెషల్ ఇంగ్రీడియంట్ని ఇందులో కలుపుతాము. దానివల్ల ఈ డ్రింక్కి పర్ఫెక్ట్ స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు పంచదారను తక్కువగానే వేసుకుందాం. మనం చేసే డ్రింక్కి ఫ్లేవర్ని అందించడానికి ఇక్కడ నేను పుదీనా ఆకులను తీసుకుంటున్నాను. పుదీనా వల్ల మన డ్రింక్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని హైలో ఉంచి ఉడికించుకోవాలి. దానివల్ల ఈ నీళ్లు ఎక్కువగా మరుగుతాయి. ఇక్కడ చూడండి, నేను దీన్ని మొదట హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగే వరకు ఉడికించాను. ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 3 నుండి 4 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగాయి. ఇలా మరిగిన తర్వాత మనం గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లార్చుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి దీన్ని ఇంకా చల్లబరుచుకోవాలి. ఇది కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక స్పెషల్ సిరప్ని తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేయడానికి నేను 1 కప్పు పంచదారని తీసుకున్నాను. దాన్ని ఒక ప్యాన్లో వేసుకున్నాను. మీరెంత పంచదార తీసుకుంటారో దానికి డబల్ వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పంచదారని తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ని తీసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత ఇందులో కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ని వేసుకోవాలి. అవి చాలా సింపుల్ ఐటమ్స్. ఇందులో నేను 1/2 టీ స్పూన్ రాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇంకా వీటితో పాటు 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువగా మిరియాల పొడిని వేసుకున్నాను.
వీటి ఫ్లేవర్ ఈ సిరప్లో చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ సిరప్ని మీరు ఒకసారి తయారు చేసుకుంటే ఇది 6 నెలల వరకు పాడవదు. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచైనా బయట ఉంచైనా 6 నెలల వరకు యూస్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ పాడవకుండా ఉండాలంటే, అలాగే దీని టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకుంటాము. దీంతో పాటు నేను దీనికి మంచి కలర్ ఇవ్వడానికి డార్క్ బ్రౌన్ కలర్ని వేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ని వేసుకోవచ్చు. అంటే రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ అనేది కేవలం చూడ్డానికి మాత్రమే. మీరు ఏ కలర్ వేసినా దీని టేస్ట్ మాత్రం ఒకేలా వస్తుంది. ఇక్కడ నేను 2 చుక్కలు మాత్రమే ఈ కలర్ని తీసుకున్నాను, ఎందుకంటే ఇది చాలా డార్క్ కలర్. ఇక్కడ నేను ఈ సిరప్ని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. మొదట గ్యాస్ ఫ్లేమ్ని హైలో ఉంచాలి. దానివల్ల నీళ్లు బాగా మరుగుతాయి. దీన్ని ఎంతసేపు మరిగించుకోవాలి, ఎలా మరిగించుకోవాలి అనేది నేను మీకు వీడియోలో తర్వాత చెప్తాను. మొదట దీన్ని మరిగించుకుందాం. ఇప్పుడు నీళ్లలో ఒక మంచి పొంగు వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దీన్ని 4-5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ టైం వరకు ఇది బాగా మరుగుతుంది, కాబట్టి అప్పటి వరకు దీన్ని స్టవ్ మీద అలాగే ఉంచుదాం. మీడియం ఫ్లేమ్లో ఈ సిరప్ దాదాపుగా 5 నిమిషాలు మరిగింది. 5 నిమిషాల తర్వాత ఇది మనకు ఇలా చిక్కగా కనబడుతుంది. అంటే ఇక్కడ మన సిరప్ రెడీ అయ్యిందన్నమాట. ఇది చల్లబడిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. కాబట్టి ఒక స్పూన్తో సిరప్ను తీసి వేలుతో తీసుకొని ఇలా రబ్ చేస్తే మీకు జిగురుగా అనిపిస్తే మీ సిరప్ రెడీ అయినట్లే. అంతకంటే ఎక్కువగా ఉడికిస్తే చల్లబడిన తర్వాత మళ్ళీ అది పంచదారగా మారిపోతుంది, మన సిరప్ పాడవుతుంది. కాబట్టి కాస్త జిగురుగా అనిపించగానే గ్యాస్ని ఆఫ్ చేయండి. చూడండి, ఇక్కడ మన చాలా టేస్టీ సిరప్ రెడీ అయ్యింది. దీంతో డ్రింక్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. నేను ఎలా అయితే చెప్పానో మీరు సేమ్ అలాగే తయారు చేసుకుంటే మీ సిరప్ ఎప్పుడూ పాడవదు. ఇప్పుడు దీన్ని ఇదే ప్యాన్లో ఉంచి చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న డ్రింక్ని బయటికి తీసి చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని నేను అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీశాను. ఇది బాగా చల్లబడింది. ఇందులోనే మనం ఏదైతే పుదీనా వేసుకున్నామో దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. నేను ఈ డ్రింక్ని వడకట్టుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఇంకా హెల్దీగా చేసుకుందాం. దానికోసం నేను సబ్జా గింజలను తీసుకున్నాను. ఈ సబ్జా గింజల్ని 3 స్పూన్లు తీసుకొని నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. దానివల్ల ఇవి బాగా నానాయి. ఇవి చాలా మంచిది. సమ్మర్లో మన బాడీకి చలవ చేస్తాయి. అయితే ఈ డ్రింక్లో ఇవి చాలా బాగుంటాయి. ఈ డ్రింక్ తాగుతున్నప్పుడు ఇవి పంటికి వస్తే చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ లిక్విడ్లో 4 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఈ డ్రింక్ని ఇంకా అద్భుతంగా మార్చడానికి, అలాగే దీనికి ఒక యూనిక్ కలర్ని తీసుకురావడానికి మనం ముందుగా తయారు చేసుకున్న సిరప్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. మీ టేస్ట్ ప్రకారం ఇది వేసుకోవచ్చు. నేను ఇందులో 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అవసరమైతే ఇంకా కొంచెం వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ సిరప్ వేసుకోగానే ఎంత మంచి కలర్ వచ్చిందో. సింపుల్గా ఉండి ఈ డ్రింక్ చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ని ఇంకా పెంచడానికి ఇక్కడ నేను నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కాస్త పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. అలాగే కాస్త ఫ్లేవర్ కోసం 4-5 పుదీనా ఆకులను తీసుకొని వాటిని ఇలా వేలితో నలిపి ఇందులో వేసుకుంటున్నాను. దానివల్ల ఈ డ్రింక్ తాగుతున్నప్పుడు ఇవి పంటికి తగిలితే చాలా మంచి ఫ్రెష్నెస్ ఫీలింగ్ కలుగుతుంది. వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. వీటినన్నింటినీ కలిపిన తర్వాత చల్లచల్లగా టేస్టీగా యూనిక్ ఫ్లేవర్తో మన డ్రింక్ రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి తాగితే ఇంకా ఎక్కువగా తాగాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ అన్నప్పుడు అది చల్లగా ఉండాలి. అందువల్ల నేను ఇందులో ఐస్ క్యూబ్స్ ని వేసుకుంటున్నాను. అయితే మీరు ఐస్ క్యూబ్స్ ని ఎప్పుడైతే సర్వ్ చేస్తారో అప్పుడు వేసుకోండి. అలా కాకుండా ముందుగానే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే అవి మెల్ట్ అయిపోతాయి. దీన్ని ఇప్పుడే సర్వ్ చేయాలనుకోకపోతే ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటారో అప్పుడే ఐస్ క్యూబ్స్ ని వేసుకొని గ్లాస్ లో సర్వ్ చేసుకోండి. కూల్ డ్రింక్ జ్యూసులకు పోటీగా దీనికి ఒక యూనిక్ ఫ్లేవర్ వస్తుంది. అదే దీని స్పెషాలిటీ. దీన్ని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో ఇలాంటి స్పెషల్ డ్రింక్ ని తయారు చేసి స్టోర్ చేసుకొని మీరు తాగండి. మీ గెస్ట్లకు కూడా తాగించండి. ఇదెంతో టేస్టీగా ఉంటుంది. చివరిగా ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ ని వేసి దీన్ని సర్వ్ చేసుకోండి. ఈ సమ్మర్లోని వేడిని దూరం చేయడానికి, మీ ఎనర్జీని పెంచడానికి, దాంతోపాటు చల్లచల్లగా ఏదైనా తాగాలనుకుంటే ఈ డ్రింక్ ని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.
దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ, కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.